డాక్టర్ పి. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తులు' నవల తర్వాయి భాగం. ఎవరో భుజం పట్టి కుదిపేస్తున్నారు. మెలకు వచ్చింది ప్రకాశానికి. ఎదురుకుండా నవ్వుతూ ఇందిర. గది చుట్టూ కలయ చూశాడు. అమ్మయ్యా అనుకున్నాడు. తనున్నది రోడ్డు మీద కాదు, గదిలో. అదేంటి ప్రకాశం, పరుపు పరుచుకోకుండా అలాగే పడుకున్నావు అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చుందంది. ఎవరైనా వచ్చారా ఇందిరా? ఎవరూ రాలేదే. ఈ అర్ధరాత్రి ఎవరు వస్తారు? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. ఎవరో వచ్చినట్టయితేను. ఒళ్ళు నొప్పులు చేస్తుంది ప్రకాశం. ఏంటా పడక? లే, పక్క వేస్తాను అంటూనే అతన్ని భుజం పట్టుకొని లేపడానికి ప్రయత్నించింది. ప్రకాశం లేచి 4 అడుగులు ముందుకు వేసి కుర్చీలో చేరగిలబడ్డాడు. ఇందిర పరుపు విప్పి దుప్పటిని దులిపి దాన్ని అటూ ఇటూ చూసి, అబ్బే, ఇది బాగా మాసిపోయింది ప్రకాశం. పెట్టి తాళం ఇలా అయ్యి మరొకటి తీస్తా. అబ్బా, ఈ అర్ధరాత్రి గొడవంతా దేనికిందిరా? ఏదో ఒకటి చేద్దు అని. ఇంతకు పెట్టెలో మరొకటి లేదు. అయితే ఉండు, క్షణంలో వస్తాను అంటూ మెట్లు దిగి కిందకి పారిపోయింది ఇందిర. ఎక్కడికిందిరా అని ఏదో గొణిగాడు. ఇందిర తిరిగి మేడ మీదకి వచ్చే లోపల మళ్ళీ చిన్న మగతలో పడ్డాడు. కళ్యాణికి వాళ్ళ నాన్నకు జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది మొదలు ఇప్పటిదాకా ప్రకాశం ఏదో తీవ్రమైన సంచలనంలో కొట్టుకుపోతున్నాడు. కళ్యాణి వెళ్ళిపోవడంతో ఏదో తనది అనుకున్నది చేజారిపోయినట్టయింది. తనకేదో కావాలి. కళ్యాణికి కాదు కాదు, తనకే. బరువుగా కనురెప్పలెత్తాడు ప్రకాశం. ఇందిర తెల్లని మల్లు దుప్పటి పరిచి చిలిపిగా ప్రకాశం ముఖం మీదకి నీళ్లు జల్లి, లే ప్రకాశం, ఏంటింత మత్తుగా ఉన్నావు ఇవాళ అంటోంది. ప్రకాశం లేచి కళ్ళు నిలుముకొని ముఖం మీద చిందిన నీళ్ళన్నీ తుడుచుకొని పక్క మీదకి జరగబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా అటు ఇటు చూశాడు. మంచినీళ్ళు కావాలా? ఇందిర తెచ్చి ఇచ్చిన నీళ్లు గడగడ తాగేసి పక్క మీద పడుకున్నాడు ప్రకాశం. అప్పటికి అతడు ఇంతవరకు ఉన్న అవస్థలో నుంచి కొంచెం తేరుకొని ఇందిర వంక కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతగా అవయవ సౌష్ఠవాన్ని కప్పిపుచ్చలేని అతి పల్చని తెల్లని సిల్కు చీర, శరీరపు వంపులను మరింత స్పష్టం చేసేలాంటి బిగువైన నల్లని క్రేప్ చోడి ఇందిరతో పాటు ప్రకాశాన్ని పలకరించాయి. వదులుగా వేసిన వాలుజడలో పెట్టుకున్న కనకాంబరం చెండు మరింత అందంగా కనిపిస్తోంది. ఎర్రని పూల మధ్య ఆకుపచ్చని ధవనం మత్తుగా ఉన్న ప్రకాశానికి మరింత మత్తెక్కించే వాసనలు వెదజల్లుతోంది. కుర్చీ అంచున కూర్చొని మోచేతిని మంచం మీద ఆనించి ప్రకాశం చూపులో చూపు కలిపి అతని కళ్ళలోకి రెప్పలు వాల్చకుండా చూస్తూ, ప్రకాశం, ఎందుకలా ఉన్నావు? ఏదో బాధపడుతున్నట్టున్నావు, నాకు చెప్పరాదు అంటూనే అతని చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమిరింది. ప్రకాశానికి వెంటనే ఏమనాలో తోచలేదు. ఒక్క క్షణం ఊరుకొని అబ్బా అన్నాడు తల అటు ఇటు ఆడించి. తలనొప్పిగా ఉందా అని ఇందిర తన చేతిని అతని నుదుటి మీద వేసింది. అంతే, అతని నరనరాల్లోకి ఏదో ప్రవహించినట్టయింది. స్విచ్ వేసిన తర్వాత ఎలక్ట్రిక్ తీగలలాగా నిస్త్రాణంగా ఉన్న శరీరంలోకి కొత్త రక్తం ప్రవహించింది. ఏదో లేని బలం వచ్చింది అతనికి. ఆ రక్తపు పోటు, ఆ కొత్త బలం ఇందిరని దగ్గరగా లాక్కున్నాయి. కుర్చీ అంచు మీద నుంచి ఇందిర అతని ఒడిని నానుకొని పక్క మీద కూర్చుంది. అతను తన 2 చేతులను ఆమె నడుం చుట్టూ పెనవేసి, ఇందిరా, నన్ను ఏకాకిని చేసి వెళ్ళకు, నన్ను విడిచిపెట్టుకు వెళ్ళకు అన్నాడు. ఆమె లాలనగా అతని జుట్టులోకి తన వేళ్లని పోనిచ్చి నిమురుతూ, అదేంటి ప్రకాశం అలా అంటావు? నేనెక్కడికి పోతాను? నువ్వు నా వాడివి అంది. ప్రకాశం హృదయంలో చీకటి కోణాలన్నింటిలో ఒక్కసారి దీపాలు వెలిగినట్టయింది. నీకేం కావాలో కోరుకో అని ప్రత్యక్షమైన పార్వతీదేవిలా కనిపించింది అతనికి ఇందిర. ఆమె 2 చేతులను తన ముఖం మీద కప్పుకొని, అవునిందిరా, నేను నీవాడిని అన్నాడు. ఆమె మరింత అతని మీదకు వంగి, ఏంటి ప్రకాశం, ఎందుకంత భయపడిపోతావు? దేనికి దిగులు అంటూ అతని మొహంలో మొహం పెట్టి, చూడు, ఇది కాదు బతికే విధానం, ఇంతకన్నా బాగా బతకాలి అంది. ప్రకాశానికి బతుకులేని బాగేమిటో ఇప్పుడు అర్థమైనట్టయింది. ఇందిర చెప్పింది నిజం అన్నది అతనిలోని ప్రచ్చణువు. అసహాయత, పిరికితనం, అణచివేసిన ఆశలేవేవో ఒక్కసారి తలెత్తాయి. అతనిలోని మానవీయతకు అట్టడుగున దాగి ఉన్న బలమైన కోర్కెలన్నీ
బయటపడ్డాయి. అతని కళ్ళలో ఎరుపుదనం చూసింది ఇందిర. అతని నుదుటి మీద చేతిని తీసి మెల్లగా టేబుల్ వైపు పోనిచ్చి స్విచ్ నొక్కింది. టేబుల్ లైట్ ఆరిపోయింది. అప్పటికప్పుడే సగం రాత్రి గడిచిపోయింది. హేమంతపు చలివెన్నెల కిటికీలోంచి అస్పష్టంగా లోపల పడుతోంది. ఆ గుడ్డి వెలుతురులో తెల్లని చీరలోని ఇందిర, నల్లని రవికలోని ఆమె వయస్సు మరింత స్పష్టంగా కనిపించాయి ప్రకాశానికి. అతడు ఇందిరను మరింత దగ్గరగా తీసుకున్నాడు. ఆమె ఏంటి ప్రకాశం అంటూనే మరింత ఒదిగింది. పని మనిషి వచ్చి వీధి తలుపు తట్టినప్పుడు ఇందిర మేడ దిగి వెళ్ళింది. ప్రకాశం కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని మీద లాక్కొని గోడవైపు తిరిగి పడుకున్నాడు. అతడు అలసిపోయాడు. తెల్లవారుజాము వేళ కిటికీలోంచి చలిగాలి బాగా వీస్తోంది. అతనికి హాయిగానే ఉన్నట్టు అనిపించింది. అంతలోనే కలలో కళ్యాణి. ఆమె ఏదో అనబోయి ఆగిపోయింది. ఇందిర పూర్తి చేసింది. ఇందిర తాను కలిసి ఎక్కడికో వెళుతున్నారు. దూరం నుంచి కళ్యాణి ప్రకాశం ప్రకాశం అని అరుస్తూ పరిగెత్తి రాబోయి పడిపోయింది. ప్రకాశం ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అతనికి చిరాకేసింది. మళ్ళీ ముందుకు నడిచాడు. నిద్ర బాగా పట్టేసింది. ఆ నిద్రలోనే మెలకువ, మెలకువలోనే ఏదో హాయి, అంతలోనే బాధ ఏవో గుచ్చుకుంటున్నాయి. ముళ్ళు ముళ్ళు దారంతా ముళ్ళే. ముళ్ళు కూడా ఇంత హాయిగా గుచ్చుకుంటున్నాయేంటి? కళ్ళల్లో ఇంత కాంతి ఎక్కడిది? చల్లని గాలుల మధ్య వెచ్చని కిరణాలు కాబోలు. ప్రకాశం కళ్ళు విప్పి చూశాడు. టైం ఎంతయిందో కానీ మొహం మీద ఎండ బాగా పడుతోంది. పక్క నిండా వాడిన కనకాంబరాలు మృదువుగా గుచ్చుకుంటున్నాయి. మెయిల్ రావడానికి అరగంట టైం ఉంది. ప్లాట్ఫామ్ చివర పెట్టే వెడ్డింగ్ పట్టుకొని కూర్చుంది కళ్యాణి. తుని స్టేషన్ దాకా సాగనంపి రైలు ఎక్కించడానికి వచ్చిన ఇద్దరు పెద్ద మనుషులు ఆమె ఎదురుగా కూర్చున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న డిసెంబర్ మాసపు శీతలత్వం గాలిలో ఉంది. ప్లాట్ఫామ్ మీద జనం కోలాహలంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. కళ్యాణి దృష్టి ఇటెటూ లేదు. దూరాన కొండల వైపు చూస్తోంది. ఎదురుగా చతికిలబడ్డ మునసబు చుట్టపొగ వదులుతూ, వెయిటింగ్ రూమ్లో కూర్చో అంటే విన్నావు కాదమ్మా, ఆ దిక్కుమాలిన బండి ఇంకా అరగంట దాకా రాదు, ఎండ మాడిపోతోంది. రెండో పెద్ద మనిషి ఆచార్యులు, వాళ్ళ గ్రామంలో ఆయుర్వేద వైద్యుడు. అదేంటి బావా వెయిటింగ్ రూమ్ అంటావు? అసలు ఈ ప్రయాణమే మానుకో తల్లి అంటే వినదా? పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడకూతురు పట్నం వెళ్ళి ఏం చేస్తుంది? మునసబు కళ్యాణిని ఉద్దేశించి, ఏం కళ్యాణమ్మా, వినవా నా మాట అన్నాడు కొంచెం జంకుతూనే. తన కళ్ళెదుట పుట్టి పెరిగిన పిల్ల, బాబాయ్ గారు అంటూ చనువుగా మసలిన తన గడ్డ మీద పిల్ల ఇప్పుడు ఎక్కడికో దూరంగా అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోతోంది. ఆ పిల్ల మీద తనకింత అభిమానం ఉన్నదని మొన్నటిదాకా మునసబు తెలుసుకోలేకపోయాడు. 60వ పడి దాటిన మునసబు తన కళ్ళ ముందు చాలా విషాదాలను చూశాడు. ఎన్నెన్నో ఏడుపులు విన్నాడు. మానవుడికి రాగల దుఃఖాలు అతనికి కొత్త కాదు. కానీ దిక్కులేని ఈ కళ్యాణి అతనిలో జాలితో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అమ్మాయి ఏడవది? తను చూశాడు కదూ, తండ్రికి జబ్బుగా ఉందని వచ్చిన నాటి నుంచి అహర్నిశలు తండ్రి మంచం దగ్గరే ఉండి సేవ చేసింది. అలా గుడ్ల నీరు పెట్టుకుంటూనే ఉంది. ఆ ఇల్లు, రోగి మంచం, వాళ్ళ నిస్సహాయత అవన్నీ చూసిన ప్రతి వాళ్ళకి కంటనీరు వచ్చింది. అంతే, రెండో రోజు రాత్రి అంతా అయిపోయింది. తెల్లవారుజాము 2 గంటలయినప్పుడు తండ్రి కడసారి కన్ను మూసినప్పుడు కళ్యాణి పక్కనే ఉంది. అంతే, ఆ క్షణం నుంచి ఈ పిల్లలో ఏదో మార్పు కనిపించింది. ఆ క్షణం నుంచి కన్నీళ్లు లేనేలేవు ఈమె కళ్ళలో. ఏడవదే? ముందు సంగతి ఏంటని భయపడదే? మునసబుకి ఏమీ అర్థం కాలేదు. ఏం కళ్యాణమ్మా, వినవా నా మాట? మళ్ళీ అడిగాడు మునసబు. బెడ్డింగ్ మీద అచేతనంగా కూర్చున్న కళ్యాణి మునసబు వైపు చూసింది. తెల్లని చీర కట్టుకున్న ఆమె మొహంలో దైన్యం కానీ విషాదం కానీ కనబడ్డం లేదు. ఎందుకు వినను బాబాయ్ గారు? ఈ ప్రపంచంలో నాకు ఇంకా మిగిలింది మీ ఇద్దరే కదా. కన్న కూతురి కంటే ఎక్కువగా ఆదుకున్నారు. ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. అయితే వెళ్ళి రావాలనే పట్టులు దేనికి? వెళ్ళిపోక చేసేదే ఉంది బాబాయ్ గారు. ఈ గడ్డకి నాకు రుణం తీరిపోయింది. అదేం మాట కళ్యాణమ్మా, మేమందరం ఏమైపోయినాం? దేవుడు చిన్న చూపు చూశాడు. దాంతో ఆ అమాయకుడు మనకి దక్కకుండా పోయాడు. అంత మాత్రానికి మేము నిన్ను అర్థాంతరంగా వదిలేస్తామా? ఈ ఏడాది చదువు ఎలాగూ పోయింది. ఈ స్థితిలో నువ్వు వెళ్ళినా ఏం చదవగలవు కనుక నా మాట విను కళ్యాణమ్మ. వెనక్కిరా, పోదాం. కొన్నాళ్ల పాటు మా ఇంట్లో ఉండు. నేనొకటి మీ నాన్నొకటి అనుకోకు.
అన్నదమ్ముల్లా మెసలి వెళ్ళం ఇద్దరం. నీకేమైనా పట్టింపులుంటే పోనీ ఆచార్యులు గారింటో. ఎంత మాట బాబాయ్ గారు! నాకు అలాంటివి పుట్టుక నుంచి తెలియవు. నాన్న నేర్పలేదు. మీరు కూడా నేర్పలేదు. అలా అన్నదానివి ఉండిపోరాదా అన్నాడు మునసబు ఆప్యాయంగా. కళ్యాణి వెంటనే జవాబు చెప్పలేదు. కొద్ది క్షణాలాగి, అలాగే ఉండిపోదురు బాబాయ్ గారు. కానీ చదువు అన్నది ఒకటి ఉంది కదా. నాన్న కష్టపడి ఇంతవరకు ఎలాగో చెప్పించాడు. ఎంత బాధపడి నాకు డబ్బు పంపించాడో మీకు తెలియంది కాదు. ఇప్పుడు మానేస్తే అదంతా వృధా కదా. అదీ కాక కష్టపడి ఓ డిగ్రీ అంటూ సంపాదించితే నా పొట్ట నేను పోషించుకోగలను. అవును బావా, అది నిజమే. అందుకే నేను గట్టిగా చెప్పలేకపోతున్నానన్నాడు ఆచార్యులు. మునసబు చుట్ట పారేస్తూ, పోనీలే కళ్యాణమ్మ, ఆ చదివేదో చదివేసేయి. డబ్బుకి నువ్వేం భయపడబోకు. ఇల్లు బేరం పెట్టాం కదా, బాకీలు పోగా ఏం మిగలదనుకో. అయినా నేనున్నాను, నువ్వేం కంగారు పడకు, సర్దుతాను. కష్టపడి బిఏ పాస్ అవ్వు. బిఏ కాదు బావా, అదేదో ఆనర్స్ అట, సరిదిద్దాడు ఆచార్యులు. నువ్వు ఒకడివి, ఏదైతే అదే లేదు అని నవ్వేశాడు మునసబు. అది సరే గాని కళ్యాణమ్మ, సెలవులకి మాత్రం ఇక్కడికే వచ్చేయి. మాలోగిలే నీకు పుట్టిల్లు తెలుసా. తప్పకుండా బాబాయ్ గారు. ఇంతలో రైలుకి గంట కొట్టారు. మునసబు జేబులోంచి ఒక పొట్లం తీసి అందులోంచి నోట్లు తీసి జాగ్రత్తగా లెక్కపెట్టి ఆమెకు అందిస్తూ, ఇదిగో కళ్యాణమ్మ, ఈ 100 ఖర్చుకుంచుకో, తర్వాత లెక్కలు చూసుకుందాంలే, దేనికి ఇబ్బంది పడకు. ఎంత కావాలో మొహమాట పడకుండా ఉత్తరం రాస్తూ ఉండు, నేను పంపిస్తానన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగినట్టే తిరిగి క్షణంలో మళ్ళా అదృశ్యమైనాయి. మునసబు వైపు ఒక్కసారి ఆమె నిర్జీవంగా చూసి డబ్బు తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఇంతలో రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఆగడంతోనే కాఫీ టీ వాళ్ళ గోల ఎక్కువైంది. దిగేవాళ్ళు హడావుడిగా దిగుతున్నారు. ఎక్కేవాళ్ళు ఏ పెట్టె ఖాళీగా ఉందోనని పరిగెత్తి చూసుకుంటున్నారు. ఇంజన్ గట్టిగా అరిచి నీళ్లు తాగడానికి ముందుకెళ్ళిపోయింది. అంతమంది జనాన్ని మోసుకుపోయే రైలు బండి గుండె ఆగిపోయిన మనిషిలా నిస్సహాయంగా నిలిచిపోయింది. మునసబు ఆచార్యులు కంగారుగా ఆడవాళ్ళ కంపార్ట్మెంట్ దగ్గరికి కూలివాడిని తీసుకెళ్లారు. పెట్టె దగ్గర అంతగా రద్దీ లేదు. కళ్యాణి సామాను లోపల జాగ్రత్తగా పేర్పించేసి కూలివాడికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు మునసబు. అంతలో కళ్యాణి వచ్చి అక్కడే నిల్చుండిపోయింది. ఎక్కేసే కళ్యాణమ్మ, ఆనకు చోటు ఉండదు అన్నాడు మునసబు. మరేం పర్వాలేదు లేదు బాబాయ్ గారు, చోటు లేకపోతే నిల్చుంటాను. నాకు ఈ ప్రపంచంలోనే చోటు లేదు, రైలులో దొరకలేదనే బెంగ దేనికి అంది కళ్యాణి. అదుగో, అలాంటి మాటలే అనొద్దన్నాను కళ్యాణమ్మ. ఈ రామినాయుడు చచ్చిపోయాడనా నీ ఉద్దేశం? హరి, అలాంటి మాటలు అనొద్దు బాబాయ్ గారు. అయితే ఇంకెప్పుడు అలా అనను బాబాయ్ గారు, అనను. ముగ్గురు అలా మౌనంగా నిలబడిపోయారు. ఆచార్యులు అంతలో అలా వెళ్ళి ఓ 1/2 డజన్ బత్తాయి పళ్ళు తెచ్చి కంపార్ట్మెంట్లో కళ్యాణి బెడ్డింగ్ మీద పెట్టాడు. అది గమనించింది కానీ ఏం మాట్లాడలేదు. రైలు కదిలే టైం అయింది. అంతవరకు పరధ్యానంగా నిల్చున్న మనసబు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు, ఇంకా మరి వెళ్ళిరానా అమ్మాయి, క్షేమంగా వెళ్ళగానే ఉత్తరం రాయి, జాగ్రత్త, ఇబ్బంది పడకు అంటూ ఆగిపోయాడు. ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు. 60 ఏళ్ల వృద్ధుడు. అదే కళ్ళతో కనీసం 60 చావుల్ని, అంతకు మించిన దుఃఖాలని చూసినవాడు. అయినా కష్టానికి చెమ్మగిల్లే అలవాటు ఆ కళ్ళకి ఇంకా పోలేదు. అంతలో ఏదో అర్జెంటు పని ఉన్నవాడిలాగా ఆ వృద్ధుడు, సరేనమ్మా వస్తా మరి, రా ఆచార్యులు అనేసి తిరిగి చూడకుండా గబగబా నడిచి వెళ్ళిపోయాడు. ఆచార్యులు మాత్రం బండి కదిలేదాకా అక్కడే నిలబడ్డాడు. రైలు కదిలింది. కళ్యాణి పెట్టెలోకి వెళ్ళి కూర్చుంది. కిటికీలోంచి తల బయటకు పెట్టి పరిగెత్తే దృశ్యాలను చూస్తున్న కళ్యాణి తొడ మీద చల్లని చేయి తగిలింది. ఉలిక్కిపడి తిరిగింది. ఆమె తన ఎదురుగా కూర్చున్న యువతి చెయ్యి తన తొడ మీద వేసింది. వసుంధర. ఏం వసుంధర, ఎక్కడి నుంచి రావడం అంది కళ్యాణి నిర్జీవంగా. అప్పటికి వసుంధరకి ఏదో తట్టింది. వెంటనే చెయ్యి తీసేసుకొని, ఏం కళ్యాణి, నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. మా అక్కయ్యకు సుస్థిగా ఉందంటే చూడటానికి వెళ్ళాను. మరి సరే, నువ్వు వాల్తేరేనా రావడం? ప్రస్తుతానికి. మీ నాన్నగారికి జబ్బుగా ఉందని కాలేజీలో విన్నాను, కులాసాగా ఉందా? కళ్యాణి క్షణం ఆగి, నాన్నగారు పోయారు, 15 రోజులైంది అంది కిటికీ వైపు తిరిగి. హరి, ఎంత పని జరిగింది, నాకు తెలియనే లేదు కళ్యాణి అంటూ ఓదార్పుగా అంది వసుంధర. అంతే,
ఆ తర్వాత చాలాసేపు ఇద్దరు మాట్లాడలేదు. రైలు జోరుగా పరిగెడుతోంది. అంతకంటే జోరుగా ఇరువురి బుర్రల్లోనూ భావాలేవేవో కోలాహలం చేస్తున్నాయి. కళ్యాణి చలనం లేని బొమ్మలా ఉండిపోయింది. ఆమె మొహంలో ఉన్నది దుఃఖమా? కాదు దైన్యమా? అంతకంటే కాదు. అదేంటో వసుంధరకి అర్థం కాలేదు. కానీ ఆమె కళ్యాణిని చూస్తే చాలా భయమేసింది. నెమ్మదిగా అంది వసుంధర. కళ్యాణి, నీ కష్టాలనెవరూ తీర్చలేరు. తండ్రి లేని లోపం ఏంటో నాకు తెలుసు. ఆ దుఃఖం నేను అనుభవించాను. కానీ అన్నీ తెలిసిన దానివి అధైర్యపడితే ఎలా? కళ్యాణి ఏదో చేదైన చిరునవ్వు నవ్వి, నాకిప్పుడు ధైర్యము లేదు, అధైర్యము లేదు వసుంధర అంది. ఏడవదే అమ్మాయి అనుకుంది వసుంధర. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళన్నీ ఇంకిపోయాయా? కాలేజీ మానేసి ఎన్నాళ్ళయింది కళ్యాణి? దగ్గర దగ్గర 20 రోజులైంది. ఆ మధ్య టైఫాయిడ్ వచ్చినప్పుడు నెల 15 రోజులు మానేసావుగా. అదంతా కలిపితే అటెండెన్స్ చాలదేమో. ప్రిన్సిపల్తో చెప్పరాదు? అనవసరంగా ఒక ఏడాది వేస్ట్ అవుతుంది కదా. ప్రిన్సిపల్ ఏం చేసినా నాకు అసలు చదువు సాగే అవకాశం ఉండాలి కదా వసుంధర. అదేంటలా అంటావు? మధ్యలో మానేస్తే ఎలాగా? అర్థం కాక అడిగింది వసుంధర. కళ్యాణి జవాబు చెప్పలేదు. చెప్పడానికి ఆమె దగ్గర జవాబు లేదు. మౌనంగా అర్థరహితంగా ఎక్కడో చూస్తోందామె. దూరాన నీలికొండలు భూమి ఆకాశాల మధ్య విస్తరించి రాక్షస ఆకారాలలాగా కనబడుతున్నాయి. ఆ కొండల్ని మించిన బరువేదో కళ్యాణి బుర్రలో బంతులాడుతున్నాయి. మళ్ళీ వసుంధర అంది, నువ్వు చదువు మానేసావనే అందరూ అనుకుంటున్నారు. మీ నాన్నగారు నిన్ను చదువు మానేసి ఇంటికి వచ్చేయమన్నట్టు కదా, నిజమేనా? ఎవరు చెప్పారు? ఇందిర. అందరితోనూ అలాగే చెప్పిందిట. ఇందిరా! ఒక్క అరుపు అరిచింది కళ్యాణి. ఆ అరుపు విని పెట్టెలో వాళ్ళంతా ఒక్కసారిగా కళ్యాణి వైపు చూశారు. వసుంధర భయపడింది. మళ్ళీ తేరుకొని, అయినా నేను నమ్మలేదులే అంటూ కాసేపు ఆగి, ఇందిరా వాళ్ళ ఇంట్లోనే కదా నువ్వు రూమ్ తీసుకున్నావు, అక్కడికైనా ఇప్పుడు వెళ్ళడం అని అడిగింది. ఇక్కడికి ఆపుదాం.